ఏమన్నారు? ఎతుకుతా ఉన్నారు. ఎతుకుతారా? ఏం ఎతుకుతారు? ఎవరన్నా ఎత్తకపోయిర్రా మీ పిల్లని? దొంగలు ఎత్తుకుపోయిర్రా? మంచిగా బ్యాగులో బట్టలు అయి సర్ది నీ అమ్మ ప్రపంచమంతా యాడికి పోలేక కొంపలో ఓడి చేస్తుంటే ఎంత మంచి సందు దొరికిందో చూడు మరి దానికి. అయ్యి బాబాయ్ అంత మాట్లాడకంటే పిల్లలు అర్థం కాదు, అసలు కాదు. పెళ్లి చేసుకునేటో ఇంట్లోనే పెట్టుకొని రాత్రికి వెళ్ళిపోయిందని ఏమనుకుంటావు? సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావు. అయినా అనాల్సింది వాళ్ళని కాదు. ఏం బావా నేనేదో అనేసిన నన్ను ఓ తెగ ఫీల్ అయిపోయారు కానీ చూసుకునేది లేదా? తల్లి ఎట్లాంటిది పిల్ల ఎట్లాంటిదని చూసుకునేది లేదా? ఎవరెవరు లేకుండా మా భాగ్యం అంటే వాగడం ఏందిరా? వాగడం ఏంది? లేకపోతే నోటికి ఎంత అర్థమా కాదమ్మా. అసలు దెబ్బ తినేసిన మనిషి మీద ఇలాగైనా పడిపోతావు? అవును, మా వాళ్ళ దెబ్బ జరిపోయింది. ఏం చెప్పంటావు? కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకుంటాను తప్పంతా విని కింద పెట్టుకొని ఎంత కచ్చిగా పిచ్చి కుక్క ఎగురుతున్నట్టు ఎగురుతున్నాడు చూడు. చూసావా ఇన్నాళ్ళు ఇదే కప్పుల కూకుని చూశారు కదా. పిల్లలతో ఎంత నెమ్మదో ఎవడో ఏం మాయ మాట చెప్పి తీసుకోవడం తెలుసుకోకుండా ఇల్లెక్కి తిని మన మీద వస్తున్నారు. ఇల్లు ఎక్కడమైందిరా? మీ ఇల్లు ఎక్కడమైంది? మేమేం గతి లేకుంటున్నామా? మీ ఇల్లు మీ సక్కదనం ఇంకో 5 నిమిషాల్లో మీ కొంపలో ఉంటే చెప్పు తీసుకొని కొట్టు. తిట్లా బ్యాగుందండి పండి అందరూ పండి. ఏం బావా వింటున్నావా? అర్జున్ నడురా నడురా రండి అందరు రండి. ఉండేదే లేదు నిమిషం కూడా వద్దు రండి. పదండి. అరే అయ్యా తప్పైపోయిందని అన్నం పెట్టి లోనికి దూరకుండా ఎట్టా దూకుతున్నాడో చూసినావా కప్ప లెక్క? ఏ ఇక్కడేంది నువ్వు రా. ఈ గొయ్యి చూడుకోలే వచ్చింది ఈ ప్యాంట్ అంతా. ఆగరా అగో గ్రామ ప్రజానికానికి తెలియజేయమనగా కరోనా జాగ్రత్తలు చెప్పడానికి మన నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ మెరుపుల రాజారాం గారు ఇచ్చేస్తున్నారు. అవునా ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఇళ్ళ నుంచే బయటకు వస్తే లోపల పోవాలి. అమ్మా రమ్మా వెనక పోవాలమ్మా, లోపల పోవాలి. ఏంటి గొడవెట్టి అక్కడ ఏంటి గొడవెట్టి లోపలికి వెళ్ళమంటే అడుగుతున్నారు సార్. మేమేం అర్థం లేదండి. జస్ట్ ఇంటి బయటకు వచ్చి ఆడుకుంటుంటే ఏదో కొంపలో దూరినట్టు ఓవరాక్షన్ చేస్తున్నాడు. చేస్తున్నారా? చేస్తారు. నంబర్ 1 ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏం ఒకటేనండి, మమ్మల్ని అడుక్కునే పెట్టుబడి దెబ్బారు. ఇంట్లో కూర్చుని సిరాకు వచ్చేస్తుంది. వస్తుందా? కుర్రాలి కదా, పొద్దున్నే లెగాలి, అమ్మ పెట్టింది తినాలి, ఖాళీ కూకోవాలి. మధ్యాహ్నం మళ్ళీ అదే అమ్మ పెట్టింది తినాలి, టీవీలో ఏదో చూడాలి. రాత్రికి మళ్ళీ తినాలి, పడుకోవాలి. చిరాకు రాలేదు మరి నాకే వస్తుంటేని. నాకు కూడా సార్. అందుకే నేను కూడా వచ్చేసాను. మరి నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారు ఏంటి?